ఓం శాంతి. బాప్దాదాకి మురళి 21/2022। मीठे बच्चे, आधा कल्प से जो 5 विकारों की बीमारियां लगी हुई थी वह अब छूटी की छूटी, इसलिए अपार खुशी में रहना है। మధురమైన పిల్లలు, అర్ధకల్పం నుండి ఏవైతే ఈ పంచ వికారాలనే వ్యాధులు పట్టి ఉన్నాయో అవి ఇప్పుడిక వదలనున్నాయి. కాబట్టి అపారమైన సంతోషంలో ఉండాలి. प्रश्न, तुम बच्चों को अब कौन सी एक शौक रखना है, किन बातों से तुम्हारा ताल्लुक नहीं। పిల్లలైన మీరిప్పుడు ఏ అలవాటుని చేసుకోవాలి, ఏ విషయాలతో మీకు సంబంధం లేదు। आंसर, एक बाप से पूरा वर्षा लेने की हॉबी रखनी है। मनुष्यों को तो अनेक प्रकार की హాబీయా होती है। ఒక్క తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే అలవాటు చేసుకోవాలి। మనుషులకైతే అనేక రకాలైన అలవాట్లుంటాయి। తుమ్హే వह सब छोड़ देनी है, కానీ మీరు అలాంటి అలవాట్లన్నీ వదిలిపెట్టాలి। तुम ईश्वर के बच्चे बने हो, बाप के साथ वापस जाना है, इसलिए इस शरीर से ताल्लुक रखने वाली सब बातों को भूल जाना है। మీరు ఈశ్వరుడి యొక్క సంతానంగా అయ్యారు, తండ్రితో పాటు తిరిగి వెళ్ళాలి। కాబట్టి శరీరంతో సంబంధం ఉన్న విషయాలన్నిటినీ మర్చిపోవాలి। पेट को 2 रोटी खिलानी है और बुद्धि नई दुनिया से लगानी है। పొట్టకి 2 రొట్టెలు తినిపించాలి మరియు బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి। గీత్, జిస్కా సాథీ హై భగవాన్, ఎవరికైతే భగవంతుడు తోడుగా ఉన్నారో। ओम शांति। जो भी अनन्य महावीर अडोल बच्चे हैं वो समझते हैं कि अनेक प्रकार के मनसा तूफान भी आएंगे और कैलमिटीज बीमारियां आदि भी आएंगी, क्योंकि अब पिछाड़ी का पंप है। ఎవరైతే అనన్యమైన మహావీరులైన స్థిరమైన పిల్లలున్నారో వారు అర్థం చేసుకుంటారు, అనేక రకాలైన మాయా తుఫాన్లు వస్తాయి మరియు ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు మొదలైనవి కూడా వస్తాయి। ఎందుకంటే ఇప్పుడు ఇది మాయ యొక్క చివరి ఆర్భాటం కదా। మాయ खूब झोंके लगाएगी, మాయా బాగా కదిలిస్తుంది। जो पक्के निश्चय बुद्धि है उन्हों को तो मालूम पड़ता है कि शरीर के हिसाब किताब भी चुप्त होंगे। ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధిలు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది శరీరం యొక్క లెక్కాచారాలు కూడా समाप्ति అవుతాయి। जब कोई बीमारी छूटने पर होती है तो खुशी होती है, अब हम इस बीमारी से छूटने वाले हैं। ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం తగ్గుతుంది అనుకోండి, సంతోషం ఉంటుంది కదా, ఇప్పుడు మేము ఈ అనారోగ్యం నుండి ముక్తులవుతాము అని। तुम जानते हो बाकी थोड़े रोज है, ये 5 विकारों की बीमारी आधा कल्प की लगी हुई है। ఇప్పుడు మీకు తెలుసు ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి, ఈ పంచవికారాల యొక్క రోగం అర్ధకల్పం నుండి పట్టి ఉంది। जिससे मनुष्य अजामिल जैसा पापात्मा बन जाते हैं। దీంతోటే మనుషులు అజాముల్ లాంటి పాపాత్మలుగా అవుతారు। ऐसी दुनिया अब बाकी थोड़े रोज है, ये बीमारियां छूटी की छूटी। ఇప్పుడు ఇలాంటి ప్రపంచం ఇక కొద్ది రోజులే ఉండనున్నది। ఇప్పుడు ఈ రోగాలనేవి వదిలిపోనున్నవి। दुनिया तो इन बातों को नहीं जानती, वो तो जैसे कि ఆసురీ బుద్ధి है। ప్రపంచంలో ఎవ్వరికి ఈ విషయాల గురించి తెలీదు, వాళ్ళు అసురీ బుద్ధి గల వారిగా ఉన్నారు। वो तो हाय हाय करते रहेंगे, तुम तो ये घटनाएं देखते रहेंगे। వాళ్ళేమో అయ్యో అయ్యో అంటూ ఉంటారు, మీరేమో ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటారు। तुम्हारा इन बातों से कोई ताल्लुक नहीं है, यह कोई नई बात नहीं है, यह तो होना ही है, इसमें डरने की बात ही नहीं।
ఆ! బాబా అంటున్నారు. మీకైతే ఆ విషయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇవేం కొత్త విషయాలు కాదు. ఇవన్నీ జరగాల్సిందే. దీంట్లో భయపడే విషయం అంటూ ఏం లేదు. బాకీ థోడా సమయ హై. కొద్ది సమయం మాత్రమే ఇక మిగిలి ఉంది. पेट को 2 रोटी खिलानी है। अभी अपने को హాబీ है బాబా से वर्षा लेने की। బాబా అంటున్నారు ఈ కడుపుకి 2 రొట్టెలు తినిపించాలి. ఇప్పుడు మీకైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అనేటువంటి అలవాటు ఉంది, అభిరుచి మీకు ఇప్పుడుంది. అనేక प्रकार की हॉबी मनुष्यों को होती है। यह कोई హాబీ नहीं। ప్రపంచంలో మానవులకైతే అనేక రకాలైన అలవాట్లు ఉంటాయి. మీకైతే ఇక్కడ అలాంటి అలవాట్లు ఏమీ లేవు. शरीर के साथ ताल्लुक रखने वाली बातों को भूल जाना है। శరీరంతో సంబంధం పెట్టుకునేటువంటి విషయాలన్నిటినీ మీరిక్కడ మర్చిపోవాలి. हम ईश्वर के बन गए। अब वापिस बाबा के पास अथवा साजन के पास जाना है। మనం ఈశ్వరుడి వారిగా అయ్యాము. ఇప్పుడు తిరిగి బాబా దగ్గరికి లేక ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి. यह साजन भी बड़ा विचित्र है। विचित्र होने के कारण उनको पूरा याद नहीं कर सकते। ఈ ప్రియుడు కూడా చాలా విచిత్రమైన వారు. విచిత్రమైన వారు కాబట్టే వారిని పూర్తిగా జ్ఞాపకం చేయలేకపోతున్నారు. ये नई रसम है ना, ఆత్మ को परमात्मा को याद करना है। ఇది ఇక్కడ కొత్త ఆచారం. ఏంటి? ఆత్మ పరమాత్మని జ్ఞాపకం చేయటం. ऐसे तो कभी याद किया नहीं है आधा कल्प से। सतयुग में सिर्फ इतना समझते हैं हम आत्मा है बस, और कोई ज्ञान नहीं। ఎందుకంటే అర్ధకల్పం నుండి మనకి ఎప్పుడు ఇలా మనం ఎప్పుడు జ్ఞాపకం చేయలేదు. సతయుగంలో కూడా కేవలం ఏమనుకునే వాళ్ళమంటే మనం ఆత్మ అంతే. ఇంకా అక్కడ వేరే జ్ఞానం ఏం లేదు. హమ్ ఆత్మ ఏక్ శరీర్ छोड़ दूसरा लेंगे। మనం అక్కడ ఆత్మలో ఈ శరీరం వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. అంతవరకే అక్కడ ఉండే జ్ఞానం. यहाँ तो आत्मा को परमात्मा बना दिया। परमात्मा सर्वव्यापी कर देते हैं। ఇక్కడైతే ఆత్మనే పరమాత్మగా చేసేశారు. పరమాత్మని సర్వవ్యాపి అని అంటారు. అభి యే పురానీ దునియా జైసే కి తుమ్హారే లియే హై నహీ। ఇప్పుడు ఈ పాత ప్రపంచం మీ కోసం లేదు. బుద్ధి నయీ దునియా సే లగి హుయి హై। ఇప్పుడు మీ బుద్ధి కొత్త ప్రపంచంతో జోడింపబడి ఉంది. जैसे कोई नया घर बनता है तो बुद्धि पुराने घर से निकल नए में लग जाती है। अभी इतने धर्म वाले कॉन्फ्रेंस आदि करते हैं, परंतु एक का भी बुद्धियोग परमपिता परमात्मा से नहीं है। ఏ విధంగా ఎవరైనా కొత్త ఇంటిని కడుతున్నారనుకోండి, బుద్ధి పాత ఇంటితో తొలగిపోతుంది, కొత్త ఇంటి వైపు జోడింపబడుతుంది. ఇప్పుడు ఈ ధర్మాల వాళ్ళ యొక్క కాన్ఫరెన్సులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కరి బుద్ధి యోగం కూడా పరంపిత పరమాత్మతో లేదు. అభి తుమ్కో సిఖలానే వాలా బాప్ మిలా హై। ఇప్పుడు మీకు నేర్పించేటువంటి తండ్రి లభించారు. వారే జ్ఞానేశ్వరుడు మరియు యోగేశ్వరుడు। ईश्वर जो अपने साथ योग लगाना सिखलाते हैं। జ్ఞానేశ్వర్ మానా ఈశ్వర్ మే హి జ్ఞాన్ హై। ఈశ్వరుడు తనతో యోగాన్ని జోడించటం నేర్పిస్తారు. ఇక జ్ఞానేశ్వరుడు అంటే ఈశ్వరుడిలోనే జ్ఞానం ఉన్నది. వహి జ్ఞాన్ ఔర్ యోగ్ సిఖా సక్తే హై। వారే జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పించగలుగుతారు. जिनको पक्का निश्चय है वो तो समझते हैं इस दुनिया में हम थोड़े समय के लिए है। ఎవరికైతే పక్కా నిశ్చయం ఉందో వాళ్ళు అనుకుంటారు ఈ ప్రపంచంలో మేము కొద్ది సమయం కోసమే ఉన్నాము. హమ్కో తో అబ్ వాపిస్ జానా హై। ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. जैसे नाटक में एक्टर्स को मालूम पड़ जाता है कि बाकी थोड़ा समय है फिर हम
घर जाएंगे. ఏ విధంగా నాటకంలో యాక్టర్స్కి తెలుస్తుంది, ఇక మాకు కొద్ది సమయం మాత్రమే ఇక్కడ పాత్ర చేసేది ఉంది, ఇప్పుడు మేము మరలా తిరిగి ఇంటికి వెళ్తాము. గడికో దేఖ్తే రహతే హే, వాళ్ళ గడియారాన్ని చూసుకుంటూ ఉంటారు, మా సమయం అయిపోయింది, ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్తాము అని. తుమ్హారీ హే బేహద్ కి గడి, తుమ్ జాన్తే హో ये अंतिम जन्म है. మరి మీది అనంతమైన గడియారం, మీకు తెలుసు ఇది అంతిమ జన్మ. तो तुमको तो बड़ी खुशी होनी चाहिए, हमको ये पुराना शरीर छोड़ विश्व का प्रिंस और प्रिंसेस बनना है. మరి మీకైతే చాలా సంతోషం ఉండాలి, ఎందుకంటే మనం ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టి విశ్వానికి ప్రిన్స్గా మరియు ప్రిన్సెస్గా కావాలి. हमारे मम्मा बाबा भी जाकर प्रिंस प्रिंसेस बनेंगे. మరి మన మమ్మా బాబా కూడా వెళ్ళి ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతారు. बच्चों को भी अच्छी दौड़ी लगाकर విజయమాల में नज़दीक नंबर में आना चाहिए. పిల్లలు కూడా ఇప్పుడు బాగా పరుగు తీసి విజయమాలలో దగ్గరి నెంబర్లోకి రావాలి, అంటే ముందు నెంబర్లోకి రావాలి. बाबा से कोई पूछे तो बाबा बतला सकते हैं, तुम्हारी चलन ऐसी है जिससे दिखाई पड़ता है कि तुम बरोबर विजयमाला में नज़दीक आ जाएंगे. బాబాని అడిగారనుకోండి, బాబా కూడా చెప్తారు, మీ నడవడిక ఇలా ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా విజయమాలలో ముందుగా వస్తావని అనిపిస్తుంది అని బాబా కూడా చెప్తారు. స్వయానికి కూడా తెలుస్తుంది కదా మేము ఎంతవరకు పాస్ అయ్యాము అని. कोई तो समझते हम कभी भी पास नहीं होंगे. ఇక కొంతమంది అయితే అనుకుంటారు మేము ఎప్పటికీ పాస్ కాం. भल बाबा का बच्चा हूँ, सब कुछ सरेंडर किया है, बाबा की गोद में बैठा हूँ, परंतु धारणा नहीं है तो ऊंच पद मिल ना सके. భలే మనం బాబా పిల్లలుగా అయ్యాము, అన్నీ సరెండర్ చేశాము, బాబా ఒడిలో కూర్చున్నాము, కానీ ధారణ చెయ్యలేదు అంటే ఉన్నత పదవి లభించదు. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకంటే కూడా మంచి పదవి పొందవచ్చు. और देखने में आता है वो बहुत तीखे जा रहे हैं, చూస్తే కూడా అనిపిస్తుంది వీళ్ళు చాలా చురుగ్గా వెళ్తున్నారు అని. सिर्फ साथ में रहने से थोड़ा फ़ायदा होता है. बादल सागर के पास आए, भरे और फिर यह गए बरसने. తోడు ఉండేటువంటి వాళ్ళకి తప్పకుండా కొంచెం లాభం అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేఘాలు సాగరుని దగ్గరికి వస్తాయి, నింపుకుంటాయి, మళ్ళీ వెళ్ళి వర్షిస్తాయి. मुरली तो सब तरफ जाती रहती है, మురళి సున్కర్ ఫిర్ సునాతే భీ హై. మురళి అన్ని వైపులకి వెళ్తుంది, మురళి వింటారు మరియు వినిపిస్తారు కూడా. బో సర్వీస్ కర్తే ఓ అచ్చా ఊంచ్ పద్ పాలేతే, చాలా మంచి సేవ చేస్తారు, మరి ఎవరైతే చాలా సేవ చేస్తారో వాళ్ళు మంచి ఉన్నత పదవిని పొందుతారు. శ్రమ అయితే ఉంది, ఇక్కడ శ్రమ చెయ్యలేదు అంటే పడిపోతారు. కాబట్టి మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. అప్నీ నబ్జ్ ఆపే హీ బీ దేఖీ జా సక్తి హై, మీ నాడిని మీరు కూడా చూసుకోవచ్చు. సమజ్ సక్తే హై ఇస్ పురుషార్థ్ సే మై క్యా పద్ పాऊंगा, మీకే అర్థమవుతుంది ఈ పురుషార్థంతో నేను ఏ పదవిని పొందుతాను. अब पुरुषार्थ कर ऊंच पद नहीं पाया तो कल्प कल्पांतर ऐसे पद होगा. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందలేదు అంటే కల్పకల్పాంతరాలు అలాంటి పదవే లభిస్తుంది. यह है बेहद का ड्रामा. अपने को अब बेहद की బుద్ధి మిలి है. ఇది అనంతమైన డ్రామా, ఇప్పుడు మీకు అనంతమైన బుద్ధి లభించింది. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవటం వల్ల చాలా మజా ఉంటుంది. పరంతు మాయా కే తుఫాన్ ऐसा है
जो कुछ ना कुछ ఉల్టా కరా లేతే కానీ మాయా తుఫాన్లు కూడా ఎలాంటివంటే ఏదో ఒకటి ఉల్టా చేయిస్తుంది. మంచి మంచి పిల్లల్ని కూడా మాయ జయిస్తుంది. ఆగే చల్ వృద్ధి भी जास्ती होगी, तुम्हारा नाम बाला होगा. మున్ముందు మీ యొక్క వృద్ధి కూడా బాగా జరుగుతుంది, మీ పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. अब दिल्ली में रिलीजियस कॉन्फ्रेंस होती है. कॉन्फ्रेंस में समझाने की बड़ी अच्छी बुद्धि चाहिए. ఈ ధర్మాల యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాన్ఫరెన్సులు కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంటాయి. కాన్ఫరెన్సుల్లో అర్థం చేయించేటువంటి వాళ్ళ యొక్క బుద్ధి కూడా చాలా బాగుండాలి. बहुत अच्छी लिखा पढ़ी चलनी चाहिए. हेड्स जो होते हैं उन्हों की पहले छोटी कमिटी होती है, फिर बड़ी కాన్ఫరెన్స్ बुलाते हैं. బాబా అంటున్నారు చక్కగా చదువుకున్న వాళ్ళు వెళ్ళాలి. ఆ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా మొదట చిన్న కమిటీ ఉంటుంది, ఆ తర్వాత పెద్ద కాన్ఫరెన్సులకి పిలుస్తారు. పోప్ ఆది కా పహలే సే సబ్ ప్రబంధ కియా జాతా హై. ఇక పోప్ లాంటి వాళ్ళకైతే ముందు నుండే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ये भी कॉन्फ्रेंस में बहुत ख्यालत करते हैं. तो ऐसी कॉन्फ्रेंस में बड़े बुद्धिमान बच्चे चाहिए, जो बड़े बड़े समझदार हैं, उनको जाकर समझाना चाहिए. కాబట్టి కాన్ఫరెన్స్ లోపల చాలా ఆలోచనలు చేస్తారు. మరి ఇలాంటి కాన్ఫరెన్సుల్లో చాలా తెలివైనటువంటి పిల్లలు ఉండాలి. ఎవరైతే పెద్ద తెలివైన వాళ్ళు ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి వెళ్ళి అర్థం చేయించాలి. पहले तो ये बात निकालो कि हेड कौन है. కానీ మొదటే మీరు తెలుసుకోవాలి అక్కడ హెడ్ ఎవరు అని. अब बाबा भी आया हुआ है. इनके पहले तो किसी को भी దేవీ దేవత ధర్మం का पता ही नहीं था. ఇప్పుడైతే బాబా వచ్చి ఉన్నారు. ఇంతకుముందు ఎవ్వరికి ఈ దేవీ దేవత ధర్మం గురించి తెలియని కూడా తెలియదు కదా. अब खुशी होती है कि देवी देवता धर्म का भी हेड है. ఇప్పుడైతే సంతోషం కలుగుతుంది దేవీ దేవత ధర్మానికి కూడా హెడ్ ఉన్నారు అని. जो ज्ञान में परिपक्व हुआ है वो समझते हैं. अभी हम इन्हों से पूछ सकते हैं कि बताओ सब धर्मों में ऊंच धर्म कौन सा है. ఎవరైతే జ్ఞానంలో పరిపక్వంగా ఉన్నారో వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మేము వెళ్ళి వీళ్ళని అడుగుతాం, చెప్పండి అన్ని ధర్మాల్లో ఉన్నతమైన ధర్మం ఏది. వాళ్ళనే కదా హెడ్గా తయారు చేయాల్సిందే, ఉన్నత ధర్మం వాళ్ళని. तुम बीके हो सबसे हेड, तुम जगत माताए हो. మీరు బీకేలు అందరికంటే హెడ్, మీరు జగన్మాతలు, పదవి కూడా మాతలదే. దిఖాతే भी है కుమారిयों ने బాణా మారే హే భీష్మ పితామహ ఆదికో. చూపిస్తారు కదా భీష్మ పితామహులు లాంటి వాళ్ళకి కూడా కుమారీలు బాణం వేసినట్లుగా. ఇన్ కుమారియోం కే ఆగే సబ్కో ఆనా హై. ఈ కుమారీల ముందుకి అందరూ రావాల్సిందే. तो ये समझाना पड़ता है कि ऊंचे ते ऊंच कौन है. కాబట్టి మీరు అర్థం చేయించాల్సి వస్తుంది ఉన్నతోన్నతమైన వారు ఎవరు. फिर समझ जाएंगे कि सर्वव्यापी का ज्ञान झूठा है. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఈ సర్వవ్యాపి జ్ఞానం అసత్యం అని. అభి తుమ్ హో యుద్ధ కే మైదాన్ పర్. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వటం మీకైతే కొత్త విషయం కాదు. అచ్చే అచ్చే జో బచ్చే హే ఉన్హోం కో నషా చడా హువా హై. ఆ మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష ఎక్కి ఉంది. ఏంటా నష? ఏ పాటతో అనేక బార్ హమ్నే బజాయా హై. ఈ పాత్రని మేము అనేక సార్లు అభినయించాము. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తి కానున్నది. ఈ పాత శరీరం కూడా ఇప్పుడిక వదిలిపెట్టేదే ఉంది. నయే సిరాకర్ పాటు బజాయింగే. మరలా కొత్త శరీరాన్ని ధరించి వచ్చి పాత్రని అభినయిస్తాం. అభి తుమ్హారీ బుద్ధి విశాల్ బనీ హై. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా అయింది. అభి ఏ పురానా చోలా చోడ్నా హై, ఫిర్ 84 జనం నయే నయే చోలే లేతే హై. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. మరలా 84 జన్మలు కొత్త కొత్త శరీరాలను తీసుకుంటాం.
ये बुद्धि में सदैव रहना चाहिए। हर एक पात्रधारी को अपने अपने पात्र का तो पता होना चाहिए ना। మీకు బుద్ధి లోపల సదా ఉండాలి. ప్రతి ఒక్క పాత్రధారికి తమ తమ పాత్ర గురించి అయితే తెలిసి ఉండాలి కదా. 84 జన్మలు తీసుకొని పాత్రని అభినయించాము. ఇప్పుడు ఆట పూర్తయింది. యా చోలా భీ పూరా హోతా హై. ఇప్పుడు ఈ శరీరం కూడా పూర్తవుతుంది. అంటే ఈ శరీరం కూడా ఇప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది. సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది. अब हमारी राजधानी स्थापना हो जाएगी, फिर विनाश शुरू होगा. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుంది, మరలా వినాశనము ఆరంభమవుతుంది. हम जाकर विश्व के मालिक बनेंगे दूसरे जन्म में. మనం ఇంకొక జన్మలో వెళ్ళి విశ్వానికి యజమానిగా అవుతాము. यहाँ जो पढ़ते हैं तो उससे इस जन्म में ही मिलता है. तुमको वो फिर याद आया, हम जाकर దైవీ జనం లేంగే, ఫిర్ క్షత్రియ జనం లేంగే. ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఈ జన్మలోనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో అక్కడ చదువుకునే వాళ్ళకి ఈ ఒక్క జన్మలో లభిస్తుంది. కానీ మీకు జ్ఞాపకం వచ్చింది, మనం వెళ్ళి దైవీ జన్మ తీసుకుంటాము, ఆ తర్వాత క్షత్రియ జన్మ తీసుకుంటాము. ఎప్పుడు బుద్ధి లోపల ఈ విషయాలు మెదులుతూ ఉండాలి. అప్పుడే సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. जो अच्छे पुरुषार्थी होंगे उनके बुद्धि में ऐसे ऐसे बातें चलती रहेंगी. ఎవరైతే మంచి పురుషార్థీలు ఉంటారో వాళ్ళ బుద్ధి లోపల ఇలాంటి విషయాలన్నీ నడుస్తూ ఉంటాయి. बाबा ने समझाया है, कर्म तो करना ही है, फिर अपने याद के చార్ట్ को बढ़ाना है. బాబా అర్థం చేయించారు, కర్మలైతే చేయాల్సిందే, మరలా మీ స్మృతి యొక్క చార్టుని కూడా పెంచుకోవాలి. రాత్రి సమయం చాలా మంచి సమయం. దీంట్లో ఎలాంటి అలసట అనేది లేదు. सारा समय उस अवस्था में नहीं रह सकते. फिर तूफान आते हैं तो थका भी देते हैं. మొత్తం సమయమంతా ఆ స్థితి లేనట్లయితే తర్వాత తుఫాన్లు వస్తాయి, అవి అలసిపోయేలాగా చేస్తాయి. నా చాతే भी तूफान आ जाते. వద్దనుకున్న తుఫాన్లు వస్తాయి, అవి అలసిపోయేలాగా చేస్తాయి. బాకీ బాప్కు యాద్ కడితే రహేంగే. కానీ బాబాని స్మృతి చేస్తూ ఉంటే టాపిక్స్ కూడా తయారవుతూ ఉంటాయి. దాంతో బుద్ధి ఇంకా నిండుతూ ఉంటుంది. ఇది బాబా యొక్క అనుభవం. తుఫాన్ తో బోత్ ఆయేంగే, జిतना रुस्तम बनेंगे उतना మాయా జాస్తి పచాడేగి. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. మీరు ఎంత వీరులుగా అవుతూ ఉంటే అంత ఇంకా ఎక్కువగా మాయ పడేస్తూ ఉంటుంది, విసిగిస్తుంది. ఇది లా అంటున్నారు బాబా. बाप कहते माया बड़ी बलवान है, क्योंकि उनका राजा भी जाना है तो खूब तूफान मचाएगी. మాయా చాలా బలశాలి, ఎందుకంటే ఇప్పుడు దాని రాజ్యం పోనుంది కదా, కాబట్టి బాగా తుఫాన్లని తీసుకువస్తుంది. उनसे डरना नहीं है, కానీ మీరు మాయతో భయపడవద్దు. शरीर को कुछ होता है वो भी कर्म भोग है, इसमें गुटका नहीं खाना है. శరీరానికి ఏదన్నా అయిందంటే అది కూడా కర్మభోగం. దీంట్లో మీరు గుట్టకలు మింగకూడదు. లాస్ట్ శరీరం కదా, ఇక కొద్ది సమయమే ఉంది. ఇలా అనుకుంటే సంతోషంలో ఉంటారు. డ్రామా మే సమయ తుమ్ సబ్సే జాస్తి మర్తబే వాలే హో. డ్రామాలో ఈ సమయంలో మీరు అందరికంటే కూడా ఎక్కువ పదవి గలవారు. ఎందుకంటే పరంపిత పరమాత్మ యొక్క ఒడిని తీసుకున్నారు కదా. तुम्हारे में भी जो अच्छे पुरुषार्थी है उन्हों जैसा सौभाग्यशाली कोई नहीं. ఇక మీలో కూడా ఎవరైతే మంచి పురుషార్థీలు ఉన్నారో ఇక వాళ్ళంత సౌభాగ్యశాలి ఇంకెవ్వరు లేరు. ఈ ఈశ్వరీయ సుఖం చాలా ఉన్నతమైనది. तुम समझा सकते हो भारत ही स्वर्ग था, अविनाशी खंड है और कोई धर्म नहीं था. మీరు అర్థం చేయించవచ్చు, భారతదేశమే స్వర్గంగా ఉండేది, అవినాశీ ఖండం, అప్పుడు వేరే ధర్మం కూడా లేదు. అవన్నీ తర్వాత వచ్చాయి.
సూర్యవంశీ రాజధాని గతించింది, ఆ తర్వాత చంద్రవంశం వచ్చింది. ఉనికి హిస్టరీ జాగ్రఫీ కా కిస్కో పతా హీ నహీ హై. కానీ ఆ సూర్యవంశం చంద్రవంశం యొక్క చరిత్ర భూగోళం గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది. वहाँ थोड़े ही कोई भी जानते हैं कि सतयुग के बाद त्रेता होता है, तो दो कला कम होने से वो सुख कम हो जाता है. బాబా అంటున్నారు, అక్కడ వాళ్ళకి ఏమన్నా తెలుసా ఏంటి, సతయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది, 2 కళలు తగ్గుతాయి, ఆ కళలు తగ్గటంతో సుఖం తగ్గుతుంది. ఈ జ్ఞానం సతయుగంలో ఉంటే అప్పుడే లోపల గుటకలు మింగుతూ ఉంటారు. అంటే వాళ్ళ మనసు తినేస్తుంది, మళ్ళీ మనం దిగిపోతాము అని అనేసి. అప్పుడు వాళ్ళకి ఆ రాజ్యం యొక్క సుఖం కూడా వాళ్ళకి మంచిగా అనిపించదు. यहाँ भी कोई कोई कहते हम स्वर्ग के मालिक बनेंगे फिर नीचे उतरना पड़ेगा. ఇక్కడ కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా, మేము స్వర్గానికి యజమానిగా అవుతాము కానీ మళ్ళీ తర్వాత దిగుతాం కదా అని. परंतु वहाँ फिर भी రాజాయి మిల్నే కి ఖుషీ హై. కానీ అక్కడ ఈ రాజ్యం లభించిన సంతోషం అయితే ఉంది కదా. అభి తుమ్కో బాబా త్రికాలదర్శి బనా రహే హై. ఇప్పుడు బాబా మిమ్మల్ని త్రికాలదర్శిగా చేస్తున్నారు. లక్ష్మీనారాయణలు ఎవరైతే స్వర్గానికి యజమానిగా ఉన్నారో వాళ్ళు కూడా త్రికాలదర్శి కాదు. సంగమ యుగంలో బాబా వచ్చి మూడవ నేత్రం, జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చి త్రికాలదర్శిగా తయారు చేస్తారు. దేవతాओं को ये सब अलंकार क्यों देते हैं? क्योंकि वो फाइनल में है. దేవతలకి అలంకారాలన్నీ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు ఫైనల్లో ఉన్నారు. బ్రాహ్మణులు అయితే దిగుతూ ఎక్కుతూ ఉంటారు. उन्हों को अलंकार कैसे दे सकते हैं? शोभते ही नहीं. మరి వాళ్ళకి అలంకారాలు ఎలా ఇస్తాం? శోభించదు అంటున్నారు బాబా. డ్రామాలో ఎంత వండర్ఫుల్ రహస్యం ఉంది. స్వదర్శన చక్రధారీలు బ్రాహ్మణులే. ఈ జ్ఞానంతోటే మీరు దేవతగా అవుతారు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారి, త్రినేత్రి, త్రికాలదర్శి, ఇది మీ టైటిల్ అంటున్నారు బాబా. ఎసా బాతే సమజ్నే और समझाने की. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినవి మరియు అర్థం చేయించాల్సినవి. మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి? ఆయన పేరే గాడ్ ఫాదర్. ऐसे थोड़े ही कहेंगे कि गॉड फादर सर्वव्यापी है. మరి గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని అంటారా ఏంటి? వారైతే తండ్రి కదా. हम लिखते ही है कि परमपिता परमात्मा से आपका क्या संबंध है. మనం రాస్తాం, పరంపిత పరమాత్మతో మీకు సంబంధం ఏంటి? పరంపిత అంటున్నారు కదా, అంటే తప్పకుండా ఆయన మనకి తండ్రి అయ్యారు. బాప్ సర్వవ్యాపి కైసే హోగా. మరి తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు? బాబా సే తో వర్సా మిల్నా హోతా హై. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కదా. బాప్ తో రచయిత హై నయి దునియా కా. బాబా కొత్త ప్రపంచం యొక్క రచయిత. ఇన్ లక్ష్మీనారాయణకు నయి దునియా కా వర్సా మిలా హువా హై. ఈ లక్ష్మీనారాయణలకి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభించి ఉంది. అక్కడ దేవతలకి మూడవ నేత్రం యొక్క అవసరం ఉండదు. మూడవ నేత్రం తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇస్తారు. త్రిమూర్తి కా అర్థ కితనా అచ్చా హై. త్రిమూర్తి యొక్క అర్థం కూడా ఎంత బాగుంది. అర్థం చేయించటానికి కూడా చాలా కళ ఉండాలి అంటున్నారు బాబా. तो जो अच्छा उस्ताद होगा उनको समझाने की प्रैक्टिस होगी. ఎవరైతే మంచి వీరుల్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థం చేయించేటువంటి ప్రాక్టీస్ బాగా ఉంటుంది అంటున్నారు బాబా. दिन प्रतिदिन किसको समझाना बहुत सहज होता जाएगा. రోజు రోజుకి ఎవరికైనా అర్థం చేయించటం అనేది చాలా సహజమవుతుంది. పరంపిత పరమాత్మతో మీకు సంబంధం ఏంటి? కహేంగే బాప్ లగ్తా హై. వాళ్ళు మనకి తండ్రి అవుతారు అని అంటారు. బాబా కొత్త ప్రపంచం యొక్క రచయిత. సత్యయుగంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. జరూర్ ఉన్హోంకో ప్రాపర్టీ మిలీ హోగి పరంపిత పరమాత్మ సే. మరి వారికి తప్పకుండా పరంపిత పరమాత్మ ద్వారానే ప్రాపర్టీ లభించి ఉండాలి. రాజయోగాన్ని నేర్చుకొని
రాజ్యాన్ని పొందుతారు. మనమంతా బీకేలం. कोई को भी समझाओ, अच्छा तुम कहते हो ప్రజాపిత బ్రహ్మ తో తుమ్హారా పితా హువానా. ఎవరికైనా సరే మీరు అర్థం చేయించండి. మీరు అంటారు కదా ప్రజాపిత బ్రహ్మ అని, అంటే తప్పకుండా ఆయన మీ తండ్రి. శివ్ भी पिता है, శివుడు కూడా తండ్రి. మీరు కూడా బ్రహ్మ కుమారి కుమారీలు. हम दादे से वर्षा ले रहे हैं, तुम नहीं ले रहे हो. మరి మేము తాతగారి నుండి వారసత్వం తీసుకుంటున్నాం, మరి మీరు తీసుకోవట్లేదా. అకర్ సమझो పురుషార్థ్ కరో తో తుమ్కో भी मिल जाएगा. వచ్చి అర్థం చేసుకోండి, పురుషార్థం చేయండి, అప్పుడు మీకు కూడా లభిస్తుంది అని ఇలా చెప్పొచ్చు అంటున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ మరియు జగదాంబ ఇద్దరూ ముఖ్యమైన వారు. వారసత్వం లక్ష్మీనారాయణల యొక్క పదవి లభిస్తుంది. బచ్చోं को बहुत प्रकार से समझाते, పిల్లలకి చాలా రకాలుగా అర్థం చేయిస్తారు. పెద్ద పెద్ద కాన్ఫరెన్సుల్లో కూడా పిల్లలైన మీరు వెళ్ళండి, అప్పుడే పేరు ప్రసిద్ధి అవుతుంది. హమారీ బాత్ హీ జ్ఞాన్ కీ హై, దూసరే సబ్కి బాతే భక్తి కీ. మన విషయాలన్నీ జ్ఞానం యొక్క మాటలు, మిగిలిన వాళ్ళయన్నీ భక్తి యొక్క మాటలు. జ్ఞానంతో మనకి అథారిటీ ఉంది. कोई से भी పూछనేకి ఎవరినైనా సరే అడిగేటువంటి అథారిటీ మనకి జ్ఞానం ద్వారా లభించింది. పరంతు సమझने वाले भी कोई झट समझते नहीं है. కానీ అర్థం చేసుకునే వాళ్ళు కూడా వెంటనే అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. చాలా వాదన చేస్తారు. సమझ जाए तो सारी आबरू ही चट हो जाए. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, వాళ్ళ పరువంతా పోతుంది అంటున్నారు బాబా. लिखा हुआ है कुमारियों ने भीष्म पितामह को जीता है. రాసి ఉంది కదా, కుమారీలు భీష్మ పితామహుణ్ణి జయించారు అని. ఇది జరగాల్సిందే. డ్రామా లోపల ఈ పాత్ర తప్పకుండా ఉంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम सब रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, विजयी माला में आने के लिए मम्मा बाबा के समान सर्विस करनी है. విజయీ మాలలోకి రావాలంటే మమ్మా బాబా సమానంగా సర్వీస్ చేయాలి. మురళి ధారణ చేసి మరల వినిపించాలి. నడవడికను చాలా రాయల్గా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, अपनी विशाल बुद्धि से इस बेहद ड्रामा को जान अपार खुशी में रहना है. तूफानों से डरना नहीं, ज्ञान मंथन से बुद्धि को भरपूर रखना है. మీ విశాల బుద్ధితో ఈ అనంతమైన డ్రామాను తెలుసుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. తుఫాన్లతో భయపడవద్దు. జ్ఞానమథనంతో బుద్ధిని నిండుగా పెట్టుకోవాలి. वरदान, विपरीत भावनाओं को समाप्त कर अव्यक्त स्थिति का अनुभव करने वाले सद्भावना संपन्न भव. విపరీత భావనలను సమాప్తి చేసి అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకునేటువంటి సద్భావన సంపన్నులుగా కండి. जीवन में उड़ती कला व गिरती कला का आधार दो बातें हैं, भावना और भाव. జీవితంలో వృద్ధి కళకి పతన కళకి ఆధారం రెండే విషయాలు, భావన మరియు భావం. सर्व के प्रति कल्याण की भावना, स्नेह सहयोग देने की भावना, हिम्मत उल्लास बढ़ाने की भावना, आत्मिक स्वरूप की भावना व अपनेपन की भावना ही सद्भावना है. सर्वुల పట్ల కళ్యాణకారి భావన, స్నేహాన్ని సహయోగాన్ని ఇచ్చే భావన, ధైర్యాన్ని ఉల్లాసాన్ని పెంచేటువంటి భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన, మన అనే భావనయే సద్భావన. ऐसी भावना वाले ही अव्यक्त स्थिति में स्थित हो सकते हैं. ఇలాంటి భావన గలవారే అవ్యక్త స్థితిలో స్థితి కాగలుగుతారు. अगर इनके विपरीत भावना है
तो వ్యక్త భావ अपनी तरफ ఆకర్షిत करता है. ఒకవేళ దీనికి విపరీతమైన భావన ఉంది అంటే వ్యక్త భావం తన వైపు ఆకర్షితం చేస్తుంది. किसी भी विघ्न का मूल कारण यह विपरीत भावनाएं है. కాబట్టి ఏ విఘ్నానికైనా మూల కారణం ఈ విపరీత భావనలే. स्लोगन सर्वशक्तिवान बाप जिसके साथ है माया उसके सामने पेपर टाइगर है. సర్వశక్తివంతుడైన బాబా ఎవరి తోడైతే ఉన్నారో మాయా వారి ముందు పేపర్ టైగర్. లవలీన స్థితిని అనుభవం చేసుకోవటానికి जिससे प्यार होता है उसको जो अच्छा लगता है वही किया जाता है. ఎవరి పట్లయితే ప్రేమ ఉంటుందో వారికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే చేయటం జరుగుతుంది. तो बाप को बच्चों का अपसेट होना अच्छा नहीं लगता. మరి బాబాకి పిల్లలు అప్సెట్ కావటం మంచిగా అనిపించదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా అనకండి, ఏం చేయమంటారు, ఆ విషయమే అలాంటిది కాబట్టి अपसेट అయ్యా. अगर बात अपसेट की आती भी है तो आप अपनी स्थिति अपसेट नहीं करना. కానీ ఒకవేళ సరే ఆ విషయం అప్సెట్ చేసేదే రావచ్చు, కానీ మీరు మాత్రం మీ స్థితిని అప్సెట్ చేసుకోవద్దు. अच्छा, अव्यक्त इशारा 20వ పాయింట్. ब्रह्मा बाबा ही सबसे नंबर 1 पुरुषोत्तम आत्मा है, इसलिए ब्रह्मा को आदिदेव कहा जाता है. ब्रह्मा బాబాయే అందరికంటే నెంబర్ 1 పురుషోత్తమ ఆత్మ కాబట్టి బ్రహ్మని ఆదిదేవ్ అని అంటారు. फरिश्ता ब्रह्मा भी उत्तम हो गया और फिर भविष्य में देवात्मा बनने के कारण पुरुषोत्तम बन जाते हैं. फरिश्ता ब्रह्म కూడా ఉత్తమమైన వారయ్యారు మరియు భవిష్యత్తులో దేవాత్మ అయిన కారణంగా పురుషోత్తంగా అవుతారు. లక్ష్మీనారాయణ को भी पुरुषोत्तम कहेंगे. లక్ష్మీనారాయణని కూడా పురుషోత్తములు అంటారు. ऐसे आप बच्चे भी सदा इसी स्मृति में रहो कि मैं पुरुषोत्तम युग की पुरुषोत्तम आत्मा हूँ. అలాగే పిల్లలైన మీరు కూడా సదా ఇదే స్మృతిలో ఉండండి, నేను పురుషోత్తమ యుగం యొక్క పురుషోత్తమ ఆత్మను. उठना बैठना खाना पीना कोई भी कर्म साधारण ना हो. లేసినా కూర్చున్నా తిన్నా తాగినా ఏ కర్మ కూడా సాధారణంగా ఉండకూడదు. साधारण कर्म करते भी श्रेष्ठ स्मृति श्रेष्ठ स्थिति हो. సాధారణ కర్మ చేస్తున్నప్పటికీ శ్రేష్ఠ స్మృతి శ్రేష్ఠ స్థితి ఉండాలి. जो भी आपको देखे वो महसूस करे कि यह कोई साधारण व्यक्ति नहीं है. ఎవరు మిమ్మల్ని చూసినా వారు అనుభవం చేసుకోవాలి వీరు సాధారణమైన వ్యక్తి కాదు. जैसा ब्रह्मा बाप साधारण तन में होते भी पुरुषोत्तम अनुभव होते थे. ఏ విధంగా బ్రహ్మ బాబా సాధారణ శరీరంలో ఉన్నప్పటికీ పురుషోత్తముడుగా అనుభవం అయ్యేది. అభి అవ్యక్త రూప్ మే భీ పురుషోత్తం కీ ఝలక్ హై తో ఫాలో ఫాదర్. మరి ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా ఆ పురుషోత్తముడి యొక్క ఆ మెరుపు ఉంది కదా, మరి ఫాలో ఫాదర్ చేయండి. సాధారణ కర్మ మే భీ స్థితి సాధారణ నహీ మహాన్ హో. సాధారణ కర్మలు చేస్తున్నప్పటికీ స్థితి సాధారణంగా ఉండకూడదు, మహాన్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.